ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకి ఐసైట్ ఉండి మనకి టెస్ట్ సరిగ్గా కనబడకపోతే మన టెస్ట్ సైజ్ పెంచుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్న ఐకాన్ సైజ్ కూడా పెంచుకోవచ్చు. ఫస్ట్ నేను టెస్ట్ సైజ్ పెంచుతున్నాను. డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి డిస్ప్లే సెట్టింగ్స్, ఇక్కడ మనకి యాక్సెసిబిలిటీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే టెస్ట్ సైజ్ అని కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం టెస్ట్ సైజ్ పెంచుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇలా డ్రాగ్ చేశారు అంటే ఇక్కడ మీకు టెస్ట్ సైజ్ పెరుగుతుంది కదా, మీకు ఎంత సైజ్ కావాలి. సపోజ్ నేను ఇంత సైజ్ ఇచ్చి అప్లై అన్నాను అనుకోండి, మీరు డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసినా ఈ టెస్ట్ సైజ్ పెరిగిపోయి కనబడుద్ది. ఇది మనకి డెస్క్టాప్ మీదే కాదు, మీరు ఎక్కడ చూసినా ఈ టెస్ట్ సైజ్ పెరిగిపోయి కనబడుద్ది. ఈ డ్రైవ్ లోకి వెళ్ళినా, మీరు ఏమైనా ఫోల్డర్ ఓపెన్ చేసినా, మీరు ఎక్కడ అబ్జర్వ్ చేసినా మీకు టెస్ట్ సైజ్ ఇంక్రీజ్ అయిపోయి ఉంటుంది. నాకు కొంచెం తగ్గాలి అంటే మీరు కొంచెం తగ్గించుకొని, మీకు టెస్ట్ ప్రివ్యూ ఇక్కడ కనబడుతుంది కదా, ఈ సైజ్ సరిపోద్ది అంటే అప్లై అంటారు. నాకైతే నార్మల్ గానే ఉండాలి, 100 పెట్టి అప్లై అంటున్నా. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఐకాన్ సైజెస్ పెంచుకోవాలి అంటే డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ వ్యూ ఆప్షన్ ఉంటుంది. వ్యూలో మనకి లార్జ్ ఐకాన్స్ అన్నాం అనుకోండి, మన ఐకాన్ సైజ్ పెరుగుద్ది. నాకు మరీ పెద్ద సైజ్ అయిపోయింది, కొంచెం తగ్గాలి అంటే మీడియం. ఇంకా చిన్న సైజ్ కావాలి అంటే డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేస్తారు, స్మాల్ ఐకాన్స్. వీటికి షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. షార్ట్ కట్స్ వచ్చేటప్పటికి Ctrl+Shift+1 ప్రెస్ చేశారు అనుకోండి పెద్ద సైజు, Ctrl+Shift+2 ప్రెస్ చేశారు అనుకోండి కొంచెం సైజ్ తగ్గుద్ది, Ctrl+Shift+3 అన్నారు అంటే మీడియం. ఇంకా మీకు చిన్న సైజ్ కావాలి అంటే Ctrl+Shift+4. నాకైతే 3 సరిపోద్ది. మనకి ఇంకో షార్ట్ కట్ కూడా ఉంది. ఆ షార్ట్ కట్ వచ్చేటప్పటికి కీబోర్డ్ లో కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి పట్టుకొని మౌస్ మధ్యలో స్క్రోల్ వీల్ ఉంటుంది కదా, అది పైకి మూవ్ చేశారు అనుకోండి పెరిగిపోద్ది. అదే కిందకి స్క్రోల్ చేశారు అనుకోండి తగ్గుద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.